దీన్ని మళ్ళా ఇది చేస్తారనమాట. ఇంకొకటి ఏమంటారంటే బ్రాండ్ ఆంధ్ర అంట. బ్రాండ్ ఆంధ్ర కింద మా హయాంలో డ్యామేజ్ అయిందంట. అయిందండి ఎక్కడన్నా కానీ? ఎట్లా డ్యామేజ్ అవుతుంది? ఏ విధంగా డ్యామేజ్ అవుతుందండి? ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే ఏదైతే స్థూల ఉత్పత్తిలో భాగంగా ఎక్కడైతే మాస్పి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిగర్స్ ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2019 నుంచి 2024 మధ్యలో దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉంది. అదేవిధంగా భారతదేశంలో 5వ రాష్ట్రంగా ఉంది. ఏ విధంగా తక్కువైనట్లండి? మీరు వచ్చి ఏం చెప్తారంటే అద్భుతమైన ఇది ఇస్తున్నారంట. ఏది? ఉద్యోగ అవకాశాలు కల్పించారంట, పెట్టుబడులు వచ్చినాయండి ఎక్కడన్నా? ఇప్పుడు ఇది ప్రశ్న, పార్లమెంట్లో ప్రశ్న ఎన్ని వ్యాపారాలు వచ్చినాయి, వ్యాపార సంస్థలు వచ్చినాయి, మరి అదేవిధంగా ఏ విధంగా ఉద్యోగాలు కల్పన జరిగిందని చెప్తే ఏమన్నారు? పార్లమెంట్లో 10 ప్రపోజల్స్ వచ్చినాయి. 10 ప్రపోజల్స్తో పాటు అందులో 2 మాత్రమే పూర్తయినాయి, మిగతా 8 ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. అయితే 6,900 కోట్లు మాత్రమే పెట్టుబడి వచ్చింది. 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఎవరు? పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానం. మరి ఏ విధంగా అండి ఇది? పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానం ఇస్తుంటే మీరు మాత్రము అసలు 100 కోట్లు, 1000 కోట్లు, కోట్ల ఉద్యోగాలు ఏది నోటికి ఏది వస్తే అది. ఇది పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానం. ప్రశ్న ఏ రోజు? 21 జూలై 2026. ప్రశ్న వేసిండేది ఎవరు? శ్రీ మిథున్ రెడ్డి గారు, ఎంపీ, లోక్సభ. ఎంత అన్యాయం అండి ఇది! అంటే ఏది వస్తే అది బ్రాండ్. యాక్చువల్గా నిజం అంటే వాస్తవం చెప్పాలంటే ఎందుకు బ్రాండ్ అండి? మీడియా, మీకు సంబంధించిన మీడియా బ్రాండ్ను పాడు చేసింది. ఇప్పుడు పవర్ పర్చేజ్ పీపీఎల్ ఎక్కువ శాతం మీరు డబ్బులు ఇచ్చింటే ఆ ఎక్కువ శాతం డబ్బులను ఒకసారి వచ్చి ప్రజల మీద భారం మోపకుండా వచ్చి నెగోషియేషన్కు రండి అంటే మీరు దాన్ని తప్పుగా బ్రాండ్ ఏపీ అనుకుంటా మీరు డ్యామేజ్ చేసినారు. మాల్, లూలు కంపెనీ అంట, ఒక మాల్, ఒక ఏది షాపింగ్ కాంప్లెక్స్ కట్టేదానికి అద్భుతమైన భూమి ఇచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్లు ప్రభుత్వ రంగం తరఫున కడితే మీరు దాన్ని ప్రైవేట్ చేసేదానికి పోతారు. కానీ మీరు చెప్తారు బ్రాండ్ ఏపీ డ్యామేజ్ అయింది అని చెప్పి. పోలవరం గురించి చెప్తారు. నిజమండి, పోలవరం గురించి మాట్లాడాలంటే మీకు ఏమాత్రం హక్కుందా? నైతిక హక్కుందా? మీరు కాదా పోలవరం డ్యామేజ్ చేసినది? 2014లో మీరు ఏర్పాటు చేసుకుని గవర్నమెంట్ ఏర్పాటైన వెంటనే 2 సంవత్సరాల పాటు 2016 వరకు పోలవరం కట్టకుండా పట్టిసీమ కట్టినారు. ఎందుకు? మీకు లాభం లేక ఉన్నందుకే కదా. 2016లో మీరు ఏమైనా ఒప్పందం చేసుకున్నారు కేంద్రంతో? 2013-14 రేట్లకు. అదేవిధంగా మీరు కేవలం అంటే నీటిపారుదల వరకే, ఇరిగేషన్కు మాత్రమే అని చెప్పి ఒప్పుకొని వచ్చినారు. ఆ తర్వాత డయాఫ్రామ్ వాల్ కట్టకుండా మీరు డ్యామేజ్ చేసినారు. దానివల్ల ఫ్లడ్ వచ్చింది. ఎందుకు మీరు డయాఫ్రామ్ వాల్ కట్టలేదు? ఎందుకు మీరు స్పిల్వే కట్టలేదు? ఎందుకు మీరు ఇన్లెట్ ఛానల్ కట్టలేదు? ఎందుకు మీరు అవుట్లెట్ ఛానల్ పూర్తి కాలేదంటే 2019 ఎలక్షన్ నాటికి మీరు ఏదో ఒకటి చూపించి పూర్తి చేసినట్లు చూపించాలనేది మీ తపన. ఇది మీరు కాదండి. మాకు 4 సంవత్సరాలు పట్టింది పోలవరం ప్రాజెక్టును మళ్ళీ ఒక రూట్లోకి తెచ్చేదానికి. అమరావతి గురించి మాట్లాడినారు. ఏముందండి అమరావతిలో మీరు నిజం చెప్పండి. అమరావతిలో మీరు రైతులకు న్యాయం చేస్తున్నారా? అమాయక రైతులను అన్యాయంగా మీరు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి దాంట్లోకి తీసుకొచ్చి ముందుకు పోకుండా వెనకాలకు పోనీయకుండా మళ్ళీ పైగా ఏ విధంగా అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, ఏ విధంగా అంటే భూమి అమ్ముతారంట. అంటే అసలు మీకు ప్రజలు ఒక రాజధాని కట్టమని చెప్పినారా, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని చెప్పినారా? ఏ ప్రభుత్వం అన్నా కానీ భూమి సేకరించి ఆ భూమిని డెవలప్ చేసి ఆ డెవలప్ చేసిన భూమిని అమ్మిన ద్వారా బ్యాంకు లోన్లు కడతారంట. ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఈ పని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు చేస్తాడో ఒక గవర్నమెంట్ చేస్తుందా? గవర్నమెంట్ పరిపాలన కావాల్సిన 10 బిల్డింగ్లు కడతారు.
అంతేగాని భూమి సేకరించి భూమిని అభివృద్ధి చేసి డెవలప్ చేసి మళ్ళీ భూమి అమ్మి అప్పు కడతారంట. అసలు మేము భూమి ఎవరు సేకరించమన్నారు? మిమ్మల్ని అప్పు ఎవరు చేయమన్నారు? మీరు డెవలప్మెంట్ ఎవరు చేయమన్నారు? ఏంది ఇదంతా అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం? చివరకు మీ ఆలోచన విధానం ఏముందంటే, మీరు మొన్న ఏమంటారు, వైజాగ్లో ఎయిర్పోర్ట్ పీపీపీ మోడల్లో బాగొచ్చింది, మెడికల్ కాలేజ్ ఆసుపత్రులు మాత్రం పీపీపీ వద్దంటున్నారు ఎందుకు అది అంటే మీ అవగాహన ఆ విధంగా ఉంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ డబ్బులుండే వాళ్ళు ఎవరైనా కానీ విమాన ప్రయాణం కోసం వాడేది, మెడికల్ కాలేజు ఆసుపత్రులు పేదవాళ్ళు ట్రీట్మెంట్ కోసం పోయేది. మీ రెండు పోలుస్తున్నారంటే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందని. ఏది ఏమైనా మాకైతే ఒకటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇంత పెద్ద పుస్తకాలు కాదు కానీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏమి అనంటే, మీరేమన్నారు, ఆర్థిక లోటు ఒక బూటకము అని అన్నారు. ఎక్కడే కానీ నాకు తెలిసి ఎక్కడే కానీ ప్రశ్న 1, ఈ ప్రపంచంలో ఆర్థికవేత్త అవసరం లేదు, ఒక సామాన్య మానవుడు ఆర్థిక లోటు అప్పు ఒక బూటకం అని అనేవాళ్ళు సమర్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంపద సృష్టి అని మీరు అన్నారు. ప్రశ్న 2, ఎక్కడే కానీ సంపద సృష్టిలో ఒకవైపు సంపద సృష్టిస్తుంటే ఒకవైపు ఆదాయం తగ్గే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? మీరేమన్నారు, సంపద సృష్టిస్తున్నామన్నారు, కానీ మీ ఆదాయం చూస్తే నెగిటివ్ గ్రోత్ -3కి వచ్చింది. ఇది ఎక్కడే కానీ వీలవుతుందా? సూపర్ 6 అని అన్నారు. సూపర్ 6లో మీరు ఏ రైతు దగ్గర హిట్ అయిపోయింది అని అన్నారు. మీరు ఏ రైతు దగ్గర కన్నా పోయి ఆ రైతుకు, ఒక కంది రైతు అనుకోండి, ఒక మొక్కజొన్న రైతు అనుకోండి, మత్స్యకారులు అనుకోండి, పొగాకు రైతు అనుకోండి, మామిడి రైతు అనుకోండి, ఎవరి దగ్గర ఉన్నా కానీ ఈ 2 సంవత్సరాలుగా వాళ్ళ గవర్నమెంట్ సహాయం అందిందా? ఒక మద్దతు ధర అమలైందా? ఒక ఇన్సూరెన్స్ వచ్చిందా? ఒక ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? అసలు ప్రభుత్వము వ్యవసాయదారులతో రైతుతో కనీసము కాంటాక్ట్లను ఉన్నాడు. ఈరోజు ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామందిని అడిగితే అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. ఒక మహిళల దగ్గరికి పోయి, ఎవరి దగ్గర కన్నా పోయి, అమ్మ మీకు ఇచ్చిన వాగ్దానాలు పక్కన పెట్టండి, కనీసం ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా, మీరు సంతోషంగా ఉన్నారని ఒక మహిళకు ఎవరికన్నా కానీ ఆసరా వచ్చిందా? జగనన్న ఇచ్చిన ఆసరా, జగనన్న ఇచ్చిన చేయూత సాయం వచ్చిందా? పోనీ నీకు 15 నీకు 15 నీకు 15 అంటారు కదా, ఎవరికైనా కానీ 15,000 కాదు, 1,500 కాదు, 15 రూపాయలు వచ్చిందా? 50 ఏళ్ళకి పెన్షన్ అండి, ఎవరికన్నా వచ్చిందా? 3 సిలిండర్లు అండి, ఎవరికన్నా 3 వచ్చినాయా? అమ్మ ఒడి అని అంటారు, ఎవరికన్నా పూర్తిగా వచ్చిందా? చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. పోలవరం అడుగుతాము, ఇది మా ప్రశ్న. నీకు 15 నీకు 15 నీకు 15 మంత్రి ఉన్నాడు కదా, ఆయన వచ్చి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. మీరు పోలవరం ప్రాజెక్టును అడ్డగోలుగా అసలు అసమర్థతతో మీరు అమలు పరుస్తూ ఉంటే, నిర్మాణం చేస్తూ ఉంటే, 2021 నుంచి 22 మేము కష్టపడి 2 సంవత్సరాల తర్వాత ఫైనల్గా 5 జూన్ 2023 5 జూన్ 2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వము 12,911 కోట్లకు అప్రూవల్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? 5 జూను 2023లో 12,911 కోట్లకు మొట్టమొదటిసారిగా ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వము అప్రూవల్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? కాదని చెప్పండి వచ్చి. జనవరి 2024లో ఫైనల్గా ఫైల్ నంబర్ P-30028-2-2023 ఫైల్ నంబర్ P-30028-2-2023లో మొట్టమొదటిసారిగా జలశక్తి అంటే కేంద్ర నీటిపారుదల శాఖ మొట్టమొదటిసారిగా 30,435 కోట్లు 30,435 కోట్లు ఫేజ్ 1 మొదటి ఫేజ్ పోలవరంకు క్యాబినెట్కు ఆమోదం కోసం పంపించిన మాట వాస్తవమా కాదా? ఫైనల్గా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు 7 మార్చ్ 2024 మార్చ్ 7 2024లో ఫైనల్గా కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్కు అప్రూవల్ కోసం పంపించిన మాట వాస్తవమా కాదా? ఆ రోజు 7 మార్చ్ 2024 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్పి ఆర్థిక శాఖ మన నీటిపారుదల శాఖ మంత్రి వచ్చి చెప్పమనండి ఇవన్నీ వాస్తవాలు కాదా అని చెప్పి. మేము చేసిన కష్టాన్ని మీరేందండి దొంగతనం చేసుకుంటేది? మీరు ఏదైనా చేసుకోండి, అంతేగాని ఊరందరి కష్టం మీరేంది దొంగతనం చేసేది? అమరావతి గురించి ఒక ప్రశ్న ఉందండి, 5వ ప్రశ్న. శివరామకృష్ణ ఎవరైతే డాక్టర్ కె శివరామకృష్ణ ఉన్నారో ఇది మునిగే ప్రాంతము, ఇక్కడ మాత్రం కట్టొద్దండి అని చెప్పిన మాట వాస్తవమా కాదా?
ఒక అమాయక రైతును ల్యాండ్ పూలింగ్ పేరు మీద తెచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవనోపాధి తీసేసిన మాట వాస్తవమా కాదా? ఈరోజు మళ్ళీ మీరు ఎక్స్ట్రా భూమి సేకరించేదానికి పోతుంటే ఉన్నవాళ్ళు బాధపడుతున్నారు, వచ్చేవాళ్ళు బాధపడుతున్నారు. వాస్తవమా కాదా? రైల్వే స్టేషన్ కోసం 1500 ఎకరాలు, ఎయిర్పోర్ట్ కోసం 5000 ఎకరాలు, ఇవన్నీ ఎవడన్నా సమర్థించే వాళ్ళు ఉన్నారు? అసలు మీరు ఈరోజు ఏదైతే 20,000 రూపాయలు అడుగు, చదరపు అడుగు 20,000 రూపాయలతో కట్టడాలు చేస్తున్నారు. ఇది ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? ఈ మధ్యలోనే ఇదే అమరావతిలో 3,500 రూపాయలకు సిపిడబ్ల్యూడి, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ 3,500 రూపాయలు అడుగు వాళ్ళు కట్టేదానికి కాంట్రాక్ట్ ఇస్తే మీరు 20,000 రూపాయలు అడుగు. ఏముందండి 20,000 రూపాయలు? హైదరాబాద్ నగరంలో అద్భుతమైన అపార్ట్మెంటు నానక్రామ్గూడలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పోతే 5 నుంచి 6,000 రూపాయలు అడుగు దొరుకుతుంది. 5 నుంచి 6,000 రూపాయల అడుగులో 3,000 రూపాయలు భూమి ఖరీదు ఉంటుంది. ఇక్కడ భూమి ఖరీదు లేకుండా 20,000 రూపాయల అడుగు ప్రకారం మీరు కడుతున్నారంటే దీంట్లో ముడుపులు ఎంత ముడుతున్నట్లు? సమాధానం చెప్పండి. పైగా లాస్ట్ మీరేమంటారంటే పరిపాలన మీకు బాగా తెలుసని. పరిపాలన బాగా తెలుసు కదండి. ఇవన్నీ నేను అడుగుతాను, ఇవన్నీ వాస్తవాలా కాదా? ఒక్కసారి మీరు చెప్పండి. ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు, వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 15,004 గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 1,35,000 మంది యువకులకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవమా కాదా? విలేజ్ క్లినిక్లు పెట్టి చికిత్స, సామాన్య మానవుని చికిత్స కోసము 10,032 విలేజ్ క్లినిక్లు ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయ పరిధిలో కట్టిన మాట వాస్తవమా కాదా? రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు సహాయం కోసము, రైతు మద్దతు ధర అమలుపజేసేదాని కోసము, ఇన్సూరెన్స్ కోసము, వివిధ రైతు శ్రేయస్సు కోసము 10,778 రైతు భరోసా కేంద్రాలు కట్టిన మాట వాస్తవమా కాదా? ప్రభుత్వ పాఠశాలలో